నాంపల్లిలో ఇంటర్ బోర్డు దగ్గర ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేపట్టాయి. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఛాంబర్లోకి వెళ్లి నిరసన తెలిపారు కాలేజీల నిర్వాహకులు. కార్యాలయం లోపల బైఠాయించారు. అందరూ విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని, హాల్ టికెట్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. నేరుగా విద్యార్థులకే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. కాలేజీలకు చెల్లించే ఫీజులు కూడా విద్యార్థులు చెల్లించడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని, లేదంటే కాలేజీలకు తాళం వేసి తాళాలు సెక్రటరీకి ఇస్తామని చెప్పారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు కృష్ణాదిత్య ఐఏఎస్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయవలసినటువంటి వాళ్లకు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇవ్వకుండా ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న కారణంగా గౌరవ సెక్రటరీ గారు వారిని ఇబ్బందులు పెడుతూ పరీక్ష రాయించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెల్లమాట ఆడుతున్నాడు. కాబట్టి మంత్రులు చెప్పినా, ఎవరు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా ఎవరి మాట వినకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలను ప్రోగేట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రోగేట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా గౌరవ సెక్రటరీ గారిని అప్పీల్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 920 సెంటర్ల యొక్క ప్రతినిధులుగా రాష్ట్ర బాడీ, జిల్లాల బాడీలందరూ ఇక్కడికి వచ్చి 3:30-4 గంటల నుంచి ధర్నా చేస్తా ఉన్నా. ఇక్కడ మనస్ఫూర్తిగా అంటే శాంతియుతంగా వారి ఛాంబర్లో మేము అప్పీల్ చేసినా వారు కనీసం స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశించిన వారు వినకపోవడం చాలా శోచనీయాంశం. కావున దయచేసి ఈ సమస్య పరిష్కరించి పిల్లల భవిష్యత్తును, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు నడుపుతున్నటువంటి కళాశాలలను రక్షించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నారు.